క్యారెట్ కొబ్బరి ఫ్రై కోసం క్యారెట్‌ని ఈ విధంగా సన్నగా తరుక్కున్నామండి. కొబ్బరి కూడా రెడీగా పెట్టుకున్నాం. సన్నగా తరుక్కొని గ్రైండ్ చేసుకున్నాం. మిక్సీ జార్‌లో 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు బౌల్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకున్నాం. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4, 5 కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అవుతూ ఉండగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటాము. అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూను కారం కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్నామంటే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. తర్వాత ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి 5-10 నిమిషాలు మగ్గించుకుంటామండి. చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనము ఈ మూమెంట్‌లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి మిశ్రమం యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని, కొత్తిమీర కూడా చల్లుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే మన అద్భుతమైనటువంటి క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఇంకా దీనికి కాంబినేషన్ ఏదైనా లిక్విడ్ ఐటెమ్ ఉంటే ఇంకా సూపర్‌గా ఉంటుందండి.